కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు గోరువెచ్చని నీటిని తాగాలని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మంచినీటిని వేడి చేసి గోరువెచ్చని నీటిని తాగాలని కమిషనర్ వెంకట్రావు పేర్కొన్నారు. శనివారం కాకినాడ నగరంలో శాంతినగర్లో పలు ప్రాంతాలను డ్రైన్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో నీరు తేలిగ్గా కలుషితం అవుతుందని, అందుకని ప్రజలు మంచి నీళ్లను కాచుకుని తాగాలని, నిల్వ చేసిన పదార్థాలు తినకూడదని, బయట ఫుడ్ను తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా కొత్త మార్కెట్లో డ్రైవ్లపై వ్యాపారం చేస్తున్న వాటిని తొలగించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పృథ్వీ చరణ్, ఇన్స్పెక్టర్ సూపర్వైజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల నుంచి వర్షం పడటంలో అక్కడక్కడ వాటర్ అనేది గట్టిగా నోరింగ్ ఏరియాలో ఉంటుంది. పెద్దగా ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్స్ ఏమి లేవుతుంది. మా ఆరోగ్య సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది ఎక్కడికక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇంకా బ్లాకేజ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి రిపేర్. సో ఓవరాల్గా సిచ్యువేషన్ అనేది బాగానే ఉంది. ఎక్కడ వాటర్ లాగింగ్స్ లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఉన్నాయో అక్కడ మార్కెట్ ఇబ్బంది కొత్త మార్కెట్లో కూడా చూడటం జరిగింది. అక్కడ ఇంకా శానిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సి ఇమీడియట్గా శానిటేషన్ సిబ్బంది పంపించి ఈ 2 రోజులు కూడా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే వర్షాలు చూస్తే అందరూ కూడా ఏ నీటిని నాటి వడపెట్టుకుని తాగాలి. అందరూ కూడా నిలవ ఉన్నటువంటి పిండి పదార్థాలు ఇలాంటి వరకు వాటిని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఏ పూటకి ఆ పూట వేడి చేసుకుని ఫుడ్ అంతా కూడా వేడి చేసి తినడం అనేది, బయట నుంచి ఇలాంటి వరకు ఈ 2-3 రోజులు ఫుడ్ని అవాయిడ్ చేయడం అనేది మంచిది. కాబట్టి అందరూ కాకినాడలో అందరూ కూడా ఈ 3-4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ వర్షాలు తగ్గినంత వరకు కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అడిగించుకొని తాగడం, ఏవైతే ఆకుకూరలు కానీ లేదా నాన్ వెజిటేరియన్ కానీ వీలైనంత వరకు ఈ 4 రోజులు కూడా అవాయిడ్ చేస్తాం. మంచిది. ముఖ్యంగా బయట ఫుడ్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయాల్సిందిగా కరెక్ట్గా